తెలుగు మీడియాని ఇంతగా దిగజారిపోయిందని అనుకోలేదు నేను. వాస్తవంగా రైతు ఆత్మహత్య సాక్షి వాళ్ళు సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళు అధికార పక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా రైతు ఆత్మహత్యను కనీసం వెనక పేజీలో లోపల పేజీలో వేసేవారు. ఇవాళ ఈనాడు ఇక్కడెక్కడా కనబడట్లేదు. రైతు కాదు, రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, కానీ ఎక్కడా కనిపించట్లేదు. పోనీ ఆంధ్రజ్యోతి వీళ్ళు బోలెడన్ని హితబోధలు నీతులు చాలా చెప్పుకొచ్చారు, కానీ సేమ్ వీళ్ళకి సంబంధించి కూడా ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే వార్త అనిపించలేదు. ఇదివరకు అదే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే కనుక రైతులందరి కుటుంబాలన్నీ ఎంత తిప్పలబడతాయి అంటూ పుంకాను కథనాలు రాసేవాళ్ళు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ. ఇక్కడ విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి స్వయంగా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు కౌలు రైతుల ఆత్మహత్యలు అంటూ ₹1,00,000 డబ్బులు కూడా ఇచ్చి వచ్చారు. ఇప్పుడు నిన్న అక్కడ రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళలేదు ఆయన, అదే కడప జిల్లాలో ఉండి కూడా. ఓవరాల్గా చూసుకుంటే రైతు మరణం చుట్టూతా రాజకీయమే ఉంటుంది. మీడియా కూడా అదే రాజకీయం చేస్తారు తప్పించి నిజంగా చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ బేసిక్గా రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబపు బాధ ఏంటంటే ముందు ట్రాక్టర్ సీజ్ చేసేసారు వాళ్ళది, అట్లాగే ఇప్పటికీ తెగుళ్ళ వల్ల నష్టం వచ్చింది. 2 రకాలైనటువంటి పంటలు వేశారు, రెండిట్లోనూ నష్టం వచ్చింది. సోయాబీన్ వేశారట, ఆ తర్వాత కుర్ర పంటలు వేశారట, రెండిట్లోనూ నష్టం వచ్చింది. ఫైనల్గా చీనీ పంటకు సంబంధించినటువంటిది ఇవ్వాల్సి వచ్చింది. టోటల్గా ₹15 లక్షల బకాయిలు పడ్డారు. అడుగుతున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయారు. అందువలన కుటుంబం వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన తీవ్ర బాధ కలిగించేటటువంటి అంశం. అసలు ఇట్లాంటి రైతుల పరిస్థితులు ఏంటి అన్నది ఎవరు చర్చ జరపట్లేదు. మీడియా ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక పెద్ద స్టోరీ, ఫ్రంట్ పేజీ లోపల పేజీల్లో డీటెయిల్డ్ స్టోరీలు.